బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. అందరికీ నమస్కారం. పత్రిజీ స్మృతి స్మరణోత్సవం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. మనం పత్రిజీ స్మృతి స్మరణోత్సవాల సందర్భంగా వారితో ఉన్నటువంటి మధుర స్మృతులను, వారితో నేర్చుకున్న పాఠాలను మనం ఎంతోమంది పిరమిడ్ మాస్టర్ల ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం. ఈరోజు స్మృతి స్మరణోత్సవంలో పత్రిజీతో వారి యొక్క మధుర స్మృతులను పంచుకోవడానికి మనతో పాటు ఉన్నారు యుఎస్ఏ పిరమిడ్ మాస్టర్ స్వర్ణలత గారు. వారితో మాట్లాడి ఈ అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్కారం సార్. వెల్కమ్ టు పత్రిజీ స్మృతి స్మరణోత్సవం. థ్యాంక్ యూ సార్. మేడం, మీరు పత్రిజీని ఎప్పుడు ఎక్కడ కలిశారు? పత్రిజీతో ఫస్ట్ చూడడము ఆన్లైన్లో జరిగింది. నా ప్రయాణం జూమ్ ద్వారా జరిగినప్పుడు, నా ఆధ్యాత్మిక ప్రయాణంలో. అప్పుడు మన చంద్ర పులమరిశెట్టి గారు ఇంట్రడ్యూస్ చేస్తారు ఎవ్రీ వీక్ ఒక కొత్త మాస్టర్ని. ఆ రకంగా ఒక రోజు పత్రి సార్ని కూడా పరిచయం చేశారు. దానికంటే ముందు కూడా ఎవరో ఒకరు గ్రూప్లో లింక్ షేర్ చేశారు పత్రి సార్ని. ఫస్ట్ టైం చూశాను. నాకు అప్పుడు అర్థం కాలేదు. తను సార్ ఫ్లూట్ వాయిస్తూ ఉన్నారు అండ్ అందరూ కూర్చొని ధ్యానం చేస్తూ ఉన్నారు. నేను ఇప్పుడు అంధకారంలో నుండో అజ్ఞానంతోనే వస్తున్నాను కదా, జ్ఞానంలోకి. అప్పుడు నాకు అర్థం కాలేదు ఏం జరుగుతుంది అక్కడ, ఏంటి అసలు, ఏమో ఫ్లూట్ వాయిస్తున్నారు, వీళ్ళందరూ ఏందో చేస్తున్నారు. ఆ కనెక్ట్ అవ్వలేదు నాకు. ఎందుకంటున్నాను అని అంటే, మనకు జ్ఞానం లేనప్పుడు, ప్రతి ఒక్క అజ్ఞానంగా ఉన్నప్పుడు జ్ఞానాన్ని మనము ఆస్వాదించుకోము, జడ్జి చేస్తూ ఉంటాము. దానివల్ల నాకు ఏం జరుగుతుందో అర్థం కాలేదని కొంచెంసేపు చూసి మానేశాను. అదిగాక మనం రెడీగా లేము ఉన్నప్పుడు మాత్రమే అవన్నీ మనకు అర్థమవుతాయి. అర్థం కాలేదు, సరే అని కొంచెంసేపు చూసి వచ్చాయి. తర్వాత ఒకసారి చంద్ర సార్ మళ్ళీ పత్రి సార్ గురువు అని ఇంట్రొడ్యూస్ చేశారు ఫస్ట్ టైం. ఓ మళ్ళీ ఈ సార్ వచ్చారు. నాకు కనెక్షన్ తెలియదు, అంటే ఈ గురువులు ఎవరు, ఈ వీళ్ళు ఎవరు తెలియదు. జస్ట్ అలా తీసుకుంటూ ఉన్నాను, నా జర్నీ వెళ్తూ ఉంది. తర్వాత చేశారు ఓకే అని చెప్పి చేశాక క్వశ్చన్ ఆన్సర్ సెషన్ ఉన్నప్పుడు సార్ అని అనవసరమైన క్వశ్చన్స్ అడిగినప్పుడు సార్ తిడుతూ ఉండేవాళ్ళు. బాగా గమనిస్తూ ఉన్నాను సార్ని. ఎందుకు తిడుతున్నారు అలా, గురువులు అలా తిడతారు అని మనం ఎక్కడ తెలియదు కదా. మనకు అసలు ఫస్ట్ టైం నేను గురువు చూడడము, ఈ ఆధ్యాత్మిక ప్రపంచంలో వేరు, బయట ప్రపంచం వేరు కదా అని. ఎందుకు తిడుతున్నారు ఇలా సార్, అలా అనకూడదు కదా, ప్రశాంతంగా ఉండి ప్రశాంతంగా ఆన్సర్ చెప్పాలి అనుకొని నేను కొంచెము జడ్జ్ చేయడం జరిగింది. ఏమో మరి సార్కి అసలు, మనం బయట చూస్తాం కదా ప్రపంచంలో, సార్కి ఏంటి బుక్కులు చదువుతారా లేదా, అందరినీ బుక్కులు చదువు అన్నారు, మరి సార్కి తెలిసినవి ఎందుకు చెప్పరు, చెప్పకుండా తనని బుక్ చదవమని ఎందుకు అంటున్నారు అనే క్వశ్చన్ అలా వచ్చి అర్థం కావకపోయేది. కానీ మళ్ళీ ప్రతి ఒక్క సెషను, పత్రి సార్ సెషన్ ప్రతి ఒక్కటి వినేదాన్ని, అలా చేసి వదలకపోయేదాన్ని. ప్రశ్నలు ఉన్నాయి కానీ నేను ప్రతి ఒక్కటి ఏంటి సార్ చెప్పేది, మెసేజ్ ఏంటి అని అది కుతూహలత ఉందన్నమాట నాకు. కాబట్టి ఎక్కడ ఏమొచ్చినా ఆన్లైన్లో కూడా వినడం సరి సమానం. కాకపోతే దాంట్లో నుండి నేను ఏం చెప్పబోతున్నారు వాళ్ళు, అసలు ఏంటి ఆ విశేషత నాకు తెలవాలి అని చెప్పి వినేదాన్ని. స్లోగా నేను ఆధ్యాత్మికంగా ముందుకు వెళుతుంటే నాకు ఎప్పుడైతే జ్ఞానం రావడం స్టార్ట్ అయిందో, అసలైన గురువు తను ప్రతి ఒక్క చెప్పే మాటలో ఎంతో అంతరార్థం ఉంటుంది. తను తిట్టడంలో కూడా సరైన గురువు అసలు. అలాంటి ప్రశ్నలు వేస్తే తిట్టక ఏం చేస్తారు, ఏం సమాధానం, సరి చేయడానికి చేస్తారు. వాళ్ళలో ఈగో గట్టిగా తిడితేనే కదా, ఈగో లోపటికి, అహంకారం లోపటిగా ఉంటుంది. ఎలా పైకి వస్తే మనం సూక్ష్మాహంకారం, దాన్ని పైకి తీసుకొస్తేనే కదా సరి చేసుకుంటాము. కాబట్టి గట్టిగా ఒక బండరాయితో, ఇప్పుడు ఒక వాటర్ ఉంటుంది, బండరాయితో చేస్తేనే పైకి వస్తాయి అన్ని, అప్పుడు దాన్ని సరి చేయొచ్చు. కాబట్టి బండరాయిలా తిడితేనే అవి పైకి వచ్చి ఆయన ఒక్కసారి షేక్ అయిపోయి ఏమైందిరా బాబు అనుకొని పోయి ఇంటికి వెళ్ళి ఆలోచిస్తాడు అని నాకు ఆ లోతుగా తెలిసి, అసలైన గురువు తనే, నాకు కావాల్సింది ఇది అని చెప్పి నేను అప్పటి నుండి ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్ కానీ ప్రతి ఒక్కటి వినడము అలా జరిగింది. మీ మీటింగ్ అంతా ఆన్లైన్లో జరిగింది. ఒక్కసారి క్వశ్చన్ అడగండి ఎవరైనా అన్నప్పుడు నేను క్వశ్చన్ ఇస్తాను, ఎందుకంటే ఎప్పుడు నేను క్వశ్చన్ ఒకటేస్తూ ఉంటాను. సో అప్పుడు ఏదో నిద్ర వచ్చిందో ఏమో, అందుకే సార్ ఇట్లా నిద్ర వస్తూ ఉంది, ఎలా ఏం చేయాలి అంటే చెప్పారు, ఏం లేదు ధ్యానం చేయడమే అమ్మా అని చెప్పి. ఎక్కడి నుండి మీరు అని చెప్పి అడిగారు. ఎలా అడిగారంటే ఒక చాలా రెస్పెక్ట్ ఇచ్చే గురువులా అడిగారనమాట. నాకు చాలా ఆనందం వేసింది. అప్పుడు నేనేదో జనరల్ మనిషిని ఆన్లైన్లో ఏదో నేర్చుకుంటాను, నాకు అంత విధేయతంగా రెస్పెక్ట్గా మాట్లాడాల్సిన అవసరం ఏముంది సార్, కానీ చాలా ఆనందం వేసింది. తనంత పెద్దవారు, చాలా వినయంగా మాట్లాడారు. సో దాంతో నాకు చాలా రెస్పెక్ట్ వచ్చి నాకు చాలా ఆనందం వేసింది అనమాట. నాకు ఎవరు అలా మాట్లాడరు కదా, మనకి ఎప్పుడు ఎక్కడ చూడకపోవచ్చు నేను. కాబట్టి అప్పటి నుండి నాకు సార్ యొక్క టీచింగ్స్ ప్రతి ఒక్కటి తీసుకోవడము, ప్రతి ఒక్కటి నాకు చాలా లోతులోకి వెళ్ళి. మీరు అంటే ఆన్లైన్లో విన్నప్పుడు సార్ చెప్పిన మెసేజెస్లో కానీ
కాన్సెప్ట్స్ కానీ ఏది బాగా మిమ్మల్ని ఆకట్టుకుంది? బాగా చేయడం ఏంటంటే మీ క్వశ్చన్స్ మీలోనే ఉంటాయి. ధ్యానం చేయాలి చేయాలి, రావట్లేదా పోయి వెళ్ళి చెయ్యి, అంతే. దేని ఆన్సర్ అయినా ధ్యానమే, మీ సమాధానాలు మీ దగ్గరే మీ ఉంటాయి. దగ్గరే ఉంటాయి అని చెప్పేసి అనేది అది చాలా నాకు ఉపయోగపడింది కూడా అది. ఎందుకంటే నాకు చుట్టుపక్కల ఎవరు ఉండకపోయేవాళ్ళు, మాస్టర్స్ ఎక్కడో ఉంటారు. సో ఇది ఒక గట్టి ప్రిన్సిపల్ ఉన్నప్పుడు ఇది వాడుకొని నా ఆన్సర్స్ని నేనే ఉన్నప్పుడు నేను ఇంకెక్కడ బయట ఎందుకు నేను మీకు చూడాలి? కావాల్సిన ప్రిన్సిపల్ ఇచ్చారు. వచ్చేసారు. అందుకే ఏ క్వశ్చన్ ఉన్నా నేను ధ్యానంలోనే అడిగేదాన్ని. ఈవెన్ వచ్చేటియా? వచ్చేటివి ఆన్సర్ వచ్చేటి. ఒక్కొక్కసారి అలా అయ్యో నాకు బాగా చాలా బాధగా ఉన్నప్పుడు అరే ఏ మాస్టర్ నన్ను అడిగితే సమాధానం ఇచ్చేస్తారేమో అనేది కొంచెం వచ్చేది. కానీ అడగడం చేశాను, కానీ అది ఏమీ నాకు ఆనందాన్ని ఇవ్వకపోయేది, నాకు ఆన్సర్ కూడా ఇవ్వకపోయేది. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ అనుభవం నుండి చెప్తారు. Yes. వాళ్ళ అనుభవాలు వేరు, వాళ్ళ పరిస్థితులు వేరు, నా పరిస్థితులు వేరు, నా అనుభవాలు వేరు. కాబట్టి వాళ్ళు చెప్తారు ఓకే, మీ ఇప్పుడు ఏమైనా గొడవ అయిందనుకో అక్కడ ఉండకు, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి చెప్పుకో, ఒకరిని ఆస్వాదించు అని అనేవాళ్ళు. నాకు సరిగా అనిపించలేదు. అది కాదు కదా మెసేజ్, ఏమవుతుందో చూద్దాం. ఎందుకంటే మనం అలా వెళ్ళకూడదు కదా, ఇంకెక్కువ అవుతుంది అక్కడ. కాబట్టి ఇక్కడే ఉంటే అది రాంగ్ అని అనిపించి నాకు వాళ్ళ పరిస్థితులు అలా జరిగిందేమో, వాళ్ళకి కరెక్ట్ అయ్యింది, నాకు కాదు కదా అని చెప్పి. ఇది గ్రేట్ అండర్స్టాండింగ్. పత్రి సార్ అందుకే చెప్తారు, మీ ప్రశ్నలకు సమాధానాలు మీ దగ్గరే ఉంటాయి. మీకు కావలసిన సరైన సమాధానాలు, మీకు సూట్ అయ్యే సమాధానం వేరే వాళ్ళ దగ్గర ఉండదు. గైడెన్స్ ఇస్తారు, ఓహో అలా జరిగిందా, అయితే ఇలా చేయండి. కానీ వాళ్ళు చెప్పింది ఫాలో చేస్తే మీకు సూట్ కాకపోవచ్చు. కరెక్ట్, అల్టిమేట్ అండర్స్టాండింగ్ అది. వండర్ఫుల్. సో అలా మీ ప్రశ్నలకు మీరే సమాధానాలు పొందారు. ఇది నంబర్ 1. నెక్స్ట్ తర్వాత అన్నిట్లో బెస్ట్ ఆస్కార్ అవార్డు వచ్చేటట్టు చేయాలి. ఒక బిడ్డగా, ఒక భార్యగా, ఒక తల్లిగా ప్రతి పాత్రను ఆస్కార్ అవార్డు రావాలి అంటే అంత బెస్ట్ చేయాలన్నమాట మనము అనేది నాకు చాలా ఆకట్టుకుందనమాట. అప్పటి నుండి నేను ఏ పాత్ర చేసి తీసుకున్నాను చాలా బెస్ట్గా చేస్తాను, టోటల్ మర్చిపోతాను అనమాట, ఇన్వాల్వ్ అయిపోతా. అంతకుముందు ఇంకా హాఫ్ ఏమో అదే చదివినా తప్పదు, ఎందుకంటే అది ఆధ్యాత్మికం కాదు కదా. కాబట్టి నాకు ఆ ప్రపంచం ఏదో విన్నా అసలు కాన్సన్ట్రేషన్ ఉండకపోయేది. అయ్యో ఏంటి ఇలా కాన్సన్ట్రేషన్, మళ్ళీ మన అనారోగ్యాలు కూడా అవన్నీ తోడు చేసుకున్నాయి. ఏంటో పైన అలా ఎమోషన్స్ అన్ని కనెక్టివిటీతో దాన్ని అంతా దూర్చుకుంటూ చేసేవాళ్ళు. అలా ఉండేది. అసలు నాకు సాటిస్ఫాక్షన్ ఉండకపోయేది. ఇప్పుడు అసలైన లోతుగా కనెక్ట్ అయిపోయేదని అనమాట. ఇట్లా ఒక అయస్కాంతంలా కనిపించేసరికి నాకు అదో కొత్త అద్భుతము, కొత్త ప్రపంచంలా. మీరు ప్రతిరోజు చేసే పనిని ఇలా అందులో ఇన్వాల్వ్ అయ్యి ఒక ఆస్కార్ అవార్డు కోసం చేస్తున్నా అన్న ఫీల్తో చేసినప్పుడు అద్భుతంగా ఉండేది. అప్పుడు వంట వండేదాన్ని నేను, ప్రతి ఒక్కరిని చూసుకునేదాన్ని, అట్లానే నెగ్లెక్ట్ కాదు. కానీ అప్పుడు అబ్బాయి ఏంటి వీళ్ళంతా తిడుతున్నారు, వీళ్ళంది నన్ను అసహ్యించుకున్నారు, గతము ఎమోషన్లు అన్ని అలా చేసేదాన్ని. ఇప్పుడు తెలిసినాక ప్రేమగా చేయడం అనమాట. ప్రేమగా చేయడం వల్ల మనకు శక్తి వస్తుంది, వాళ్ళు కూడా ప్రేమమయంగా మారుతున్నారు. ప్రేమతో వంట చేయడం వల్ల ఏం జరిగింది మీ ఇంట్లో? చాలా చక్కగా అసలు ఆ రోజు ప్రశాంత్ తెలిసిపోతుంది నాకు. ఎందుకంటే నేనే కదా, నేను ఏదైతే అనుభవం, నేను ఏదైతే నా థాట్ రిలీజ్ చేస్తానో అదే థాట్ నాకు బ్యాక్ వచ్చేది అనమాట. అమ్మవారు చాలా మంచివాళ్ళు అని చెప్పేసి వెళ్ళి తను అదే ప్రేమగా అలాంటి రెస్పాన్స్ వచ్చేదనమాట. మీరు గ్రేట్ ప్రిన్సిపల్ ఇచ్చారు ఇప్పుడు అందరికీ. వంట ప్రేమతో చేస్తూ మా వాళ్ళందరూ ప్రేమతత్వంతో ఉన్న వాళ్ళని ఒక థాట్తో వంట చేసి అలాంటి అద్భుతమైన ధ్యాన ప్రసాదం ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా అలాగే ఉంటారు. అంటే మనల్ని బట్టే వాళ్ళు వండర్ఫుల్ ప్రిన్సిపల్స్ పట్టుకున్నారు మీరు. నెక్స్ట్ అంటే ఆన్లైన్ అయినా, ఫిజికల్ జర్నీ ఇంకా స్టార్ట్ చేయలే? ఇంకా ఫిజికల్ జర్నీ స్టార్ట్ చేయలేదు సార్, ఆన్లైన్ లోనే. ఇంకా ఆన్లైన్ ప్రతిదీ. ఇప్పుడు ఏ అనారోగ్యం ఉన్నా మోకాలు అయిందనుకోండి, అవును ఆ కోల్డ్ అవి తింటే, ఆ కాళ్ళు తింటే మోకాలు నొప్పి రాక ఏమవుతుంది అని చెప్పి ప్రతిదీ నాకు చాలా ఆకట్టుకునేది అనమాట. అప్పుడు అది తిన్నాం కాబట్టి ఇప్పుడు వస్తుంది అంతే. దాని కనెక్షన్స్ అనమాట బాగా అని అర్థమైంది. ప్రతిదీ అర్థమైంది అంతే. ఇదేదో చేశారు మరి. అయితే నాకు ఈ ధ్యానంలో వచ్చాక ఫస్ట్, సెకండ్ ఆర్ థర్డ్ వీక్ లోనే మన చంద్ర సారు వెజిటేరియనిజం అనే టాపిక్, ఎవ్రీ వీక్ ఒక్కొక్క టాపిక్ ఎంచుకునే వాళ్ళు కదా, వెజిటేరియనిజం టాపిక్ చేశారు. ఆ టాపిక్ విన్న తర్వాత వెంటనే నాలో చేంజెస్ చూడడం జరిగిందనమాట. నేను నాన్ వెజిటేరియన్ ఫస్ట్ అప్పటి వరకు. తర్వాత అది తింటుంటే నాలో వామిటింగ్ సెన్సేషన్, ఇండైజెషన్ సెన్సేషన్ రావడం జరిగింది. నాకు తెలియదు, జస్ట్ అలా జంతువులు ప్రేమించాలి విన్నాను, జంతువులను ప్రేమించాలి, ఇలా తినకూడదు అనేది ఉన్నాను, కానీ నాకు అది ఇంకా లోపలికి పోలేదు. కానీ ప్రకృతి నాలో చేంజెస్ చేయడం చేసేసింది.
ఎలా ఉందంటే నువ్వు రెడీ ఉన్నప్పుడు ప్రకృతి నీకు అనుసంధానం అవుతుంది, నీలో మార్పుని తీసుకొస్తుంది, నీలో కలుపుతుంది అనే దానికి చాలా మంచి అనుభవం అన్నమాట ఇది. జ్ఞానమే శక్తి. జ్ఞానమే Just జ్ఞానం పోయిందంటే దాని పని అది చేసుకుంటుంది. ఆల్రెడీ అంతా ఉంది. ఇది ఒక్క తెర పేర్చుకున్నాం, మనం అక్కడ నుండే వచ్చాము, జ్ఞానం నుండే వచ్చి అజ్ఞానంగా అయిపోయాము. ఇప్పుడు ఏం చేయాలి? అజ్ఞానం తెలిసేస్తే జ్ఞానం ఆల్రెడీ కనిపిస్తుంది, తుడిచేయబడ్డాయి. కాబట్టి తను చెప్పగానే అదేదో నాలో కడిగేసారి ఆ జ్ఞానంతో కడిగేసినట్టు అనిపించి వెంటనే నాలో చేంజెస్ అవుతుంది. చెప్పానమాట, నాకేదో ఏదో తింటుంటే ఎలాగో అనిపిస్తుంది అని చెప్పి. తర్వాత లేదు నువ్వేదో కంట్రోల్ చేస్తున్నావు, అదేదో చేస్తున్నావు అని అంటే లేదు అని చెప్పి మళ్ళీ ట్రై చేశాను. కానీ చిన్నప్పుడల్లా నాకు నైట్ అంతా ఒకలాంటి వేదన బాధ ఉండేది. అప్పుడు అర్థమైపోయింది నాకు ఇది నా ఫుడ్ కాదు అని చెప్పేసి. కాబట్టి నాకు చాలా గట్టిగా నమ్మకం అనమాట, ఇది దైవత్వంతో కూడి ఉన్నది ఈ వెజిటేరియనిజం అనేది. నాన్ వెజ్ మన ఫుడ్ కాదు, దేవునికి దగ్గరకు అయినప్పుడు అది ఆటోమేటిక్గా పోతుంది. కానీ దాన్ని మన ప్రయత్నపూర్వకంగా చేస్తే ఇంకా చాలా ఆనందం వస్తుంది. అప్పుడు పోయే వరకు వెయిట్ చేయకూడదు, ఎందుకంటే ఇంకా కర్మలు ఎక్కువయ్యి పీక్ స్థాయికి వెళ్తుంది. కాబట్టి నేను చాలా ఫస్ట్ చెప్పేస్తాను. క్లియర్ అయిపోయారా అక్కడతో? ఇక నాకు వెజిటేరియనిజం వచ్చేసింది. వెరీ ఇంపార్టెంట్. పత్రిసారికి బాగా నచ్చింది అది. మనం ధ్యానం చేయలేదన్నా ఏమన్నారు, కానీ వెజిటేరియన్గా మారాము అంటే మాత్రం చాలా సంతోషపడతారు. సార్ ఫస్ట్ కార్డినల్ ప్రిన్సిపల్, రైట్. మరి ఫిజికల్గా ఎప్పుడు కలిసారు మరి సార్ని? సో అలా చేస్తుంటే ఒకసారి ఎందుకో ఇండియా ట్రిప్ చేయడం జరిగింది. అప్పుడే నాకు ప్రకృతి నాకు సహకరించి ఒకరి ద్వారా, ఒక ఫ్రెండ్ ద్వారా ఇట్లా ప్రతిసారి ఇట్లా డిజిటల్ ఇదే ఆఫీస్లో పిఎంసి డిజిటల్ ఆఫీస్లో వస్తున్నారు అన్నప్పుడు నాకు చూడాలి అనిపించింది. ఏమో ఇంత దగ్గర కదా వస్తున్నారు అని చెప్పేసి నేను ఆ ఫ్రెండ్తోని నేను రావడం జరిగింది. ఇంకా అప్పుడు సార్ అన్ని ప్రోగ్రామ్ చేసుకొని బయటికి వెళ్తున్నారు. అక్కడ కారిడోర్లోనే కలిసాను అనమాట బయట. సో సార్తో కలిసారు. చాలా కొన్ని క్షణాలు బాగా పంచుకున్నాను. నాకు వచ్చిన మిడిమిడి జ్ఞానమో ఏమో అప్పుడు నేను పంచుకున్నాను. సార్ కూడా ఇలా చూస్తున్నారు, నా జ్ఞానమే నాకే చెప్తుంది అన్నట్టుగా చూశారు. చెప్పారు నాకు, ఎందుకంటే నాకు అంత ఆనందం వేసింది అనమాట. సార్కి చెప్పాలి నేను ఇది నేర్చుకున్నాను మీ దగ్గర నుండి అని చెప్పి. తర్వాత ఇలా చూసుకొని ఉన్నారు. అయితే నేను సార్ మెడిటేషన్ లో అడుగుతాను సార్ క్వశ్చన్స్, బికాస్ సార్ ఇచ్చేసారు కదా. హీస్ ఆన్ ద కార్, బయటికి వెళ్తున్నారు, కార్ లో వెళ్తున్నారు. పాపం నేను బాయ్ చెప్పడానికి కార్ దగ్గరికి వెళ్తే ఎన్ని క్వశ్చన్స్ అడిగారు. ఇంకా అప్పుడు అడగడానికి ఏముంటుంది కదా సార్. సో సార్ ఐ విల్ ఆస్క్ ఇన్ ద మెడిటేషన్ అని చెప్పాను. కానీ సార్ ఏమనుకున్నారో తెలియదు, బికాస్ సార్ చెప్పిందే కదా జ్ఞానము. సార్ చెప్పింది పట్టుకున్నారా లేదా అని చూశారు, పట్టుకున్నారా అని అర్థమైపోయింది సార్ కి. అదే టెస్ట్. ఇప్పుడు ఎందుకు అడుగుతారంటే మీకేం తెలుసో వారికి అది తెలుసు కదా, వచ్చేసింది నాకు. నేను అప్పుడు ధ్యానంలో అడగలే, జస్ట్ మాట్లాడి వెళ్ళిపోయారు. అదే మీ ఫస్ట్ ఇంటరాక్షన్. తర్వాత మళ్ళీ ఎప్పుడైనా కలిసారా? ఆ తర్వాత ఒక్కసారి మన ఒక కాలనీలో వచ్చారు, ఒకటిపల్లిలో వచ్చినప్పుడు. అక్కడ జస్ట్ చాలా పెద్ద మన సభ జరుగుతూ ఉండే, సెషన్ జరిగిందో ఏమో. నేను కొంచెం లేట్గా జాయిన్ అయ్యాను, జస్ట్ సార్ని చూడడానికి కలవడానికి దగ్గరకు వచ్చారని. ఇప్పుడు మీరు ఆన్లైన్లోనే సబ్జెక్ట్ అంతా విన్నదాన్ని ఎక్స్పెరిమెంట్ చేశారు. ఫిజికల్గా కలిసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? వారి నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? ఫిజికల్గా అంటే నాకు ఆన్లైన్లోనే అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను, ఎందుకంటే నేను చాలా ఫాలోవర్ అయిపోయాను అనమాట. చాలా ప్రతి ఒక్కటి సార్ ఎలా కూర్చుంటారు, ఎలా వింటారు, ఎలా సమాధానం ఇస్తారు అనేది ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్ అనిపిస్తూ ఉండేది. చూసేసాను. సార్ని కలవడము అనేది ఒక గురువుగారిని కలుస్తున్నాను అని చెప్పి ఒక మంచి అనుభూతి అనిపించింది. నాకు కావలసిన వాళ్ళని కలుస్తున్నాను అని అనిపించి వచ్చాను నేను చాలా కుతూహలగా. అందుకే నాకు విశ్వం కూడా నాకు కలిపింది, నాకు కలపాల్సిన వాళ్ళని కలిపింది. ప్రతిదీ ఇంక అప్పటి నుండి నేను విశ్వంతో అలైన్ అయిపోయాను అన్నమాట, నీలం అయిపోయినాక. సార్ నుంచి ఏం నేర్చుకున్నారు మరి మీరు ఆ రోజు? సార్ చెప్పడమే కాదు, చెప్పకుండా కూడా కొన్ని నేర్పిస్తూ ఉంటారు, అలా మీరు ఏమైనా తీసుకున్నారా? సార్ సైలెన్స్, నేను చెప్తూ ఉంటే సార్ ఏమనకుండా ఓకే ఏమో చెప్తూ ఉంది అని చెప్పి వాళ్ళు మాట్లాడేటప్పుడు చాలా సైలెంట్గా ఉండాలి. ఇలా చూస్తూ ఉంటాను మన కళ్ళల్లోకి, మనకు టైం ఇస్తున్నారు అని చెప్పేసి మెసేజ్. అంటే మనం కూడా టైం ఇవ్వాలి ఒకరికి. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా రాని, ఒక గొడవతో రాని, లేకపోతే ప్రేమతో రాని, బాధలతో రాని, జస్ట్ గివ్ యువర్ టైం, స్పేస్, జస్ట్ నేనున్నాను అనే మెసేజ్ ఇస్తే చాలు. వాళ్ళు వెంటనే ఆగిపోతే వాళ్ళకు ఒక ధైర్యం వస్తుంది అనమాట. అందరూ బాధలతో వస్తారు, ఎందుకంటే వాళ్ళకి ధైర్యము సాహసం ఉండదు. సో మనం ఫస్ట్ ప్రేమను అందించి తర్వాత వాళ్ళకి మనం ఏం బోధించాలో బోధించాలి. ధ్యానం చేయమ్మా అయిపోతుంది అంతా. ఎందుకంటే ఒక్కసారి మనం ప్రేమని ఇస్తే వాళ్ళకి తెలిసిపోద్ది వాళ్ళకి, ఈమె నేను కరెక్ట్ పర్సన్ దగ్గరికి వచ్చాను, ఒక ధైర్యం వస్తుంది, నాకు ప్రేమ వస్తుంది. ఎనర్జీ కదా, మనమంతా ఎనర్జీని. కాబట్టి అది వచ్చేసినాక ఇంక మనం ఏం చెప్తే అది వినేస్తాం. సో అది బాగా తీసుకున్నారు సార్ దగ్గర నుండి. చాలా రైట్. సో
ఇంకా మీరు అంటే పత్రి సార్ 18 ఆదర్శ సూత్రాలు ఇచ్చారు కదా, చూసి ఉంటారు మీరు. ఎస్ సార్. సో దాంట్లో మీరు మిమ్మల్ని బాగా స్ఫూర్తినిచ్చింది ఏంటి ప్రిన్సిపల్? అంటే ధ్యానం చేయడం. ఎప్పటికీ ధ్యానమే మనకు అన్నిటికీ ఆధారము, అన్నిటికీ మూలం ధ్యానమే అనేది తెలిసిపోయింది. కాబట్టి నేను ఎప్పుడైనా ధ్యానం చేస్తూ ఉంటాను. ఎప్పుడు టైం దొరికినా అప్పుడు అంటే నేను కూర్చొని ధ్యానం ఫస్ట్లో 45 days అట్లా 3-4 months చేశాను. తర్వాత ఇన్నర్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు ఇన్నర్ జర్నీలో మనము ఒక 3 hours చేయాలన్నమాట. సో వాళ్ళకి మాకు కొన్ని ముందే ప్రిపేర్డ్నెస్ అని ఉంది, ప్రిపేర్ అవ్వాలి దానికి వెళ్ళాలి అంటే. ఎందుకంటే మొత్తం మనము అన్ని మాస్టర్స్తో, హయ్యర్ మాస్టర్స్తో కనెక్ట్ అవుతాము. కాబట్టి అక్కడ 3 hours మార్నింగ్, 3 hours ఈవినింగ్ మెడిటేషన్ చేయాలి. వాళ్ళే క్వాలిఫైడ్ అనమాట. సో మనం ఫస్ట్ అగ్రిమెంట్ రాస్తారు, మీరు 3 hours మార్నింగ్ రెడీ ఉన్నారా, మార్నింగ్ అండ్ ఈవినింగ్ మెడిటేషన్ చేయగలుగుతారా అని. అంటే మీరు పత్రి సార్ ఇచ్చిన ధ్యానం చేయడం అనే ప్రిన్సిపల్ మీకు దానికి సంబంధించిన కార్యక్రమాలు మీకు అందినాయి. సో దాంట్లో ఇంకా మీరు అంటే డీపర్గా వెళ్ళారు 18 ఆదర్శ సూత్రాలు? వెళ్ళండి సార్. ఇంకా ఏది మీకు బాగా రిజనేట్ అయింది? ఆ ధ్యానము తర్వాత ఈ ధ్యానము ఫస్ట్ పౌర్ణమి ధ్యానంతో స్టార్ట్ అయింది. 3 hours ఎలా స్టార్ట్ అయింది అనేది. ఎందుకంటే నాకు 45 minutes వరకే తెలుసు. 3 hours చేయాలి అని కూడా నాకు అర్థం తెలీదు, చేయడానికి కూడా అవకాశం. ఇప్పుడు అప్పుడు జర్నీ చేస్తున్నాం కదా, 45 days కంటిన్యూస్గా చేయడం కూడా అది ఒక పెద్ద మార్పే ఫస్ట్లో. సో 3 hours అనేది పౌర్ణమి ధ్యానం స్టార్ట్ అయినప్పుడు పత్రి సార్ది నేను ఎప్పుడు వెయిట్ చేసేదాన్ని అనమాట. 3 hours చేసేదాన్ని సార్. పౌర్ణమి ధ్యానం 9 to 12 ఎగ్జాక్ట్లీ. మా యూఎస్లో 10:30 అలా అయ్యేది మా సెంట్రల్ టైంలో మార్నింగ్. ఇంకా కూర్చున్నప్పుడు ఇంకా మనము వర్క్ ఫ్రమ్ హోమ్లే కదా, అప్పుడు వర్క్ చేసేదాన్ని నేను ఐటీలో. సో కూర్చునేదాన్ని 10:30 ఇంకా నా రూమ్లో ఇంకా 1 వరకు 2 వరకు చక్కగా కూర్చునేదాన్ని. చాలా ఆనందం వేసింది. 3 hours పత్రిజీ సాంగత్యంలోనే పౌర్ణమి ధ్యానం బిగించేశాను. అప్పుడు నాకు అప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది, వావ్ ఐ కెన్ డూ 3 hours అని చెప్పేసి. ఎందుకంటే పత్రి సార్ అంటారు కదా 3 గంటలు చేయాలని, దానికి ఒక ప్రత్యేకత. కాబట్టి ఎప్పుడు పౌర్ణమి ధ్యానం వస్తుందా అని చెప్పేసి మిస్ అయిపోతాను. ఇండియా టైం రాత్రి 9 నుంచి 12. అవును, 9 నుండి 12. మాకు అప్పుడు 10:30 మధ్యాహ్నం అయినా నేను కనెక్ట్ అయిపోయేదాన్ని. అలా కనెక్ట్ అయ్యి ఎన్నో అనుభూతులు వచ్చాయన్నమాట. ఇంకా ఆస్ట్రల్గా నాకు ఆ మెరుపులు, నా చుట్టూ మెరుపులు కనిపించినట్టు అలా కనిపించేది. సో ఏమో మరి ఆ అనుభూతులు ఎందుకు వచ్చాయో నాకు అప్పుడు అవేమీ తెలీదు, జస్ట్ కూర్చునేదాన్ని. బట్ అలాంటి అంటే పత్రి సార్ మెసేజెస్ వింటూ ఉంటే ఇవన్నీ ఏమైనా కనెక్ట్ అయినాయా మీ కనబడ్డవి? పత్రి సార్ మెసేజెస్ ద్వారా ఎన్నో ఇచ్చారు కదా. ఇస్తారు, కానీ సార్ ఈ విజువలైజేషన్స్ అవి ఏమి ఎక్కువ పట్టించుకోరు. ఎందుకంటే అవి వస్తుంటాయి పోతుంటాయి, ఈ సిద్ధులు వస్తుంటాయి పోతుంటాయి, వాటి ఏమైనా పట్టించుకోవద్దు. కాకపోతే నాకెందుకు వచ్చింది అంటే మనలో యొక్క అది గట్టి చేయడానికి, నమ్మక వ్యవస్థకు గట్టి చేయడానికి, దానికోసమనే మనకు వస్తాయి. అంతేగాని దానికి మనకి ఏం సంబంధం ఉండదు. ఇప్పుడు చాలా అల్టిమేట్ అండర్స్టాండ్ చేసుకున్నారు మీరు. ఏవైనా వచ్చినాయి అంటే మరింత ముందుకు వెళ్ళమని, ఆగడానికి కాదు, అది ఎగ్జిబిట్ చేయడానికి కూడా కాదు. అంటే నా నమ్మకము అంటే నీ మెరుపు తీగల ఒక ఎనర్జీ అనేది నీకు కాపాడుతూ ఉంది, నీ చుట్టూ ఉంది, ముందుకు ప్రయాణించు అనే సందేశం ఇచ్చినట్టుగా నాకు అనిపించింది. ఇంకా పత్రి సార్ నుంచి మీరు ఇంకా 18 ఆదర్శ సూత్రాలు కానీ అప్పుడు మీరు చేస్తూ ధ్యానం తర్వాత పత్రి సార్ మెసేజ్ విన్నాక మీరు మార్చుకున్నవి ఏంటివి మీ జీవితంలో? బుక్స్ చదవాలి అని చెప్పారు బాగా. సో బుక్స్ చదువుతూ వినుకుంటూ మాస్టర్ది వినాలి, జ్ఞానం వినాలి, ప్రతి ఒక్కరి మాస్టర్ది వినాలి. సజ్జన సాంగత్యం చాలా బాగా కట్టుకుంది నాకు. అండ్ అది నాకు కూడా ఇష్టమైనదే అదనమాట. నేను ప్రతి ఒక్కరి దాంట్లో వెళ్ళి నేను వాళ్ళతో మాట్లాడాలని నాకు ఫస్ట్ నుండి ఉండేది. నేను చాలా ప్రతి ఒక్కరితో నేను చక్కగా మాట్లాడగలను, నేను వాళ్ళకు ఫ్రెండ్షిప్గా చేయగలను, వాళ్ళకున్న బాధను నేను అర్థం చేసుకోగలను అనేది ఒక లోతులో ఉండే. అనుభవాల్ని వినడం, పంచుకోవడం అది మీకు బాగా నచ్చింది. ధ్యానం తర్వాత నెక్స్ట్ అలా మీరు ఇంకా ఏమేమి నేర్చుకున్నారు పత్రిజీ నుంచి? మీరు మార్చుకున్నది మౌనంగా ఉండడం, మౌన సాధన. చాలా మౌనంగా ఉండాలి. ఇప్పుడు అనవసరం దగ్గర మాట్లాడకూడదు. ఒక మాస్టర్ మాట్లాడుతుంటే ఒక స్టూడెంట్ అవ్వాలి. మీకేం అవసరము, నోరు తీసే అవసరం ఏముంది మీకు? మాస్టర్ చెప్పేటప్పుడు గమ్మున కూర్చొని వినాలి అంతే. అది నాన్ ఇంటర్ఫియరెన్స్ చేయకూడదు ఎవరి జీవితాల్లో, ఎవరి జీవితంలో కల్పించుకోకూడదు. ఇది మీరు ఎట్లా అప్లై చేశారు ఇంట్లో?
అంటే పిల్లల్లో బాగా అప్లై చేసేదాన్ని అనమాట. పిల్లలు కొంచెం ఒక కాలేజ్ వయసు వచ్చినప్పుడు, లేకపోతే వాళ్ళు ఒకరు చేస్తాను అన్నప్పుడు, అది నాకు లక్కీగా నాకు ధ్యానం వచ్చింది కాబట్టి కరెక్ట్గా ఆ టైంలోనే వచ్చింది. మా పిల్లలు Okay. కూడా హై స్కూల్ కాలేజ్ టైంకి వెళ్తూ ఉంటే నేను వాళ్ళకు కూడా ఇంకా కొంచెం కష్టంగా ఉండేది. కానీ ఇవన్నీ నేను ఈ జ్ఞానాన్ని గుర్తు చేసుకుంటూ వాళ్ళకు కూడా స్వతంత్రం ఇచ్చి ఫ్రెండ్షిప్గా ఉండాలి. ఫ్రెండ్షిప్గా ఉంటే ఏదైనా చక్కగా జరుగుతుంది. వాళ్ళలో మనం ట్రస్ట్, నమ్మకం కలిగించుకోవాలి. నమ్మకంగా ఉండాలి, పిల్లల్ని చేసుకోవాలి. సో పిల్లలు మీరు ఇంత ఫ్రెండ్లీగా ఉండడం, వాళ్ళకి ఇంటర్ఫేర్ అవ్వకుండా నాన్ ఇంటర్ఫేరెన్స్తో ఉంటే మీ పిల్లలు, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా రెస్పాండ్ అయ్యేవారు? ఫస్ట్లో కొంచెము ఫ్రీడమ్ ఇస్తున్నారు అట్లా అని మా వారు అనుకునేవాళ్ళు. కాకపోతే ఫస్ట్లో నేను స్ట్రిక్ట్గా నా డిసిప్లిన్, మా నాన్నగారు పెంచిన డిసిప్లిన్ నేను అప్లై చేస్తాను అంటే మా వారికి నచ్చేది కాదు. అప్పుడు అది నచ్చలేదు, ఇప్పుడు ఇది కూడా నచ్చలేదు. ఇప్పుడు నేను ఫ్రీగా ఇస్తుంటే తనకు ఆశ్చర్యం ఇస్తుంది. అప్పుడు ఆమె ప్రతిదానికి గట్టిగా గొడవ పెడుతూ చెప్పేది. ఇప్పుడు ఏంటి వాళ్ళు చెయ్యని అని చెప్పి ఏమీ పెట్టట్లేదు అని చెప్పి తనకు నేర్పు అనమాట ఇప్పుడు. ఓహో. సో అని అనుకుంటా ఉండేది. కాబట్టి కానీ నేను ఫ్రెండ్లీగా ఉండేది అనమాట. యూ కెన్ డూ ఇట్, నువ్వు ఏదైనా చేయగలవు. ఎంకరేజింగ్ ఉండేవారు. ఉండేదాన్ని. అంతా కొంచెం పేరెంటింగ్ నోషన్ లో డిసిప్లిన్ గా ఉండేవారు. అప్పుడు డిసిప్లిన్ ఉండాలి, ఎందుకంటే నాన్నగారు నేర్పించింది అది కదా. కాబట్టి నేను ఇంకేం నేర్పిస్తాను మీ పిల్లలకి, నేను నేర్చుకుందని నేర్పిస్తాను. Yes. అప్పుడు నాకు ప్రేమ అనేది కూడా తెలియదు కాబట్టి పిల్లలకు ప్రేమ ఎట్లా ఇవ్వాలో తెలియకపోయేది. వాళ్ళు కింద పడ్డా గానీ ఎందుకు పడ్డావు, చూసుకోలేదా సరిగ్గా అని చెప్పేసి తిట్టి వాళ్ళకి చేయాల్సిన సేవ చేసేదాన్ని. కానీ మాట మాత్రం ప్రేమ లోపల ఉంటది, బయటికి వ్యక్తపరచం. కానీ మా పిల్లలు నేర్పించేవాళ్ళు నాకు ప్రేమ అంటే. మా అమ్మ ఎవరైనా పడితే అయ్యో బేబీ ఏమైంది, నీకు ఎట్లా జరిగిందా, అయ్యో నో ప్రాబ్లము అని చెప్పాలి కానీ తిట్టడం ఏంటమ్మా అని చెప్పి మా పిల్లలు చెప్పేవాళ్ళు. అంటే పత్రి సార్ చెప్పింది పిల్లల దగ్గర నుండి కూడా నేర్చుకోవాలి, గురువులు. అప్పుడు నేను నేర్చుకునేదాన్ని, చక్కగా నేర్పిస్తున్నాడు, కరెక్టే కదా ఇలా చేయాలి అని చెప్పి. సో కాబట్టి ఆ రకంగా నేను పిల్లల దగ్గర నుండి ప్రతిదీ నేర్చుకునేదాన్ని. వాళ్ళు చాలా సహాయం చేసేవాళ్ళు. క్లాస్లో కూడా అమ్మ ఎప్పుడు ఫస్ట్ రావాలి అని అనుకునేదాన్ని. అప్పుడు మా బాబు అనేవాడు, మమ్మీ నేనే ఎప్పుడు ఫస్ట్ రావాలా, మా ఫ్రెండ్స్ రాకూడదా ఫస్ట్ అని అనేవాళ్ళు. అప్పుడు నా కళ్ళు కరెక్టే కదా అని చెప్పి ఆ జ్ఞానం నేను అంటే అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నా నేను. అది అలా ఎందుకంటావురా ఇలా అంటూ కూడా కాదు, నేను చక్కగా నేర్చుకో, కరెక్టే కదా అని నాలో అనుకొని ఇంకప్పుడు వాళ్ళకు వేధించడం కాకుండా సరే నీ బెస్ట్ నువ్వు చెయ్యి, ఫ్రెండ్స్తోని కాదు, నువ్వెంత బెస్ట్. ఓన్ మమ్మీ నేను నీతో నువ్వు యూ డూ యువర్ బెస్ట్, ఐఎమ్ డూయింగ్ మై బెస్ట్ మామ్ అనేటోడు. సో చూసిన పిల్లల్లో అంటే మనం కొద్దిగా ఎనర్జైజ్ అయినప్పుడే పిల్లల్లోని గొప్పతనం అర్థమైంది అనిపిస్తుంది. మా పాప కూడా ఎంతమంది ఫ్రెండ్స్ అని వాళ్ళ టీచర్స్ వాళ్ళు అడుగుతేనట 21 కిడ్స్ ఉంటే నాకు 21 ఫ్రెండ్స్ అనేది అనమాట పాప. అప్పుడు మా టీచర్ వచ్చి పంచుకునేది, మీ పాపను ఎవరు నీ బెస్ట్ ఫ్రెండ్స్ క్లాస్లో అంటే నాకు 21 మెంబర్స్ బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పింది. అసలు నాకు ఇట్స్ టచ్డ్. సో టీచర్ కూడా అర్థం కాదు, బెస్ట్ ఫ్రెండ్స్ అంటే 4 2 3 ఒకరో ఉంటారు కదా. సో అలా కాబట్టి మా నాన్నగారు నాకు నేర్పించారు వన్నెస్ అనేది, ఏకత్వం. కాబట్టి నాకు కూడా అందరూ సమానంగా ఉండేవాళ్ళు, బెస్ట్ ఫ్రెండ్స్ అలా ఏమి ఉండకపోయేది. కాకపోతే అందరితో మంచిగా ప్రేమగా ఉండేదాన్ని ఎక్కడున్నా. అదే నేను మా పిల్లల్లో కూడా చూశాను, వాళ్ళకి కూడా చెప్పేదాన్ని, అందరికి హెల్ప్ చేయాలి. మీరు మళ్ళీ ఫ్రెండ్షిప్ అనేది నేర్పించడం కూడా ఇంకెక్కువ ఇంపాక్ట్ పడిందా? పత్రిజీ ఫ్రెండ్స్ అంటారు కదా. అవును, మై డియర్ ఫ్రెండ్స్, మాస్టర్స్ అండ్ గాడ్స్. ఎగ్జాక్ట్లీ. సో ఈ పదాల గురించి చెప్పండి, అది విన్నప్పుడు మీకు ఎట్లా అనిపించింది? అసలు ఫస్ట్ కొంచెము వినడానికి గాడ్స్ అన్నప్పుడు కొంచెం అర్థం కాలేదు, అంటే కొంచెం కష్టంగా ఉండేది మాస్టర్స్ అంటే ఓకే గాడ్స్ అన్నప్పుడు. కానీ నాకు అనుభూతి చెందుతుంటే ఎస్, అందరిలో నేను దైవత్వాన్ని చూసినప్పుడు గాడ్సే కదా, ఎందుకు డైరెక్ట్గా చెప్పాము, మళ్ళీ ఎందుకు ఇండైరెక్ట్గా స్టెప్ బై స్టెప్ లోపల ఒకటి బయట ఒకటి చెప్పడం ఎందుకు, ఒకటే మాట చెప్పాలి అని చెప్పి నేను అందరికీ గాడే, మీరందరూ దేవుళ్ళే, నాకు మీరందరూ దేవతలే అని చెప్పడం స్టార్ట్ చేశాను అనమాట. అంటే పత్రి సార్ చెప్పింది మీకు అసిమిలేట్ అవ్వడానికి టైం పట్టింది, కొంచెం టైం పట్టింది. మనం ఎలా తెలుసుకున్నారు నిజంగానే సార్ వాడేది అద్భుతం, అది నిజమే అని మీకు ఎట్లా అర్థమైంది? ఎందుకంటే నేను అందరిలో దైవత్వాన్ని చూడడం స్టార్ట్ చేసినప్పుడు ఎస్ ఎవ్రీబడి ఆర్ గాడ్స్ అన్నప్పుడు నేను ఇప్పుడు అందరినీ అదే అంటే, నువ్వు ఒక దేవతలా వచ్చావు అన్నప్పుడు వాళ్ళకి ఎవ్వరూ చెప్పకపోవచ్చు ఆ దేవత అనే వర్డ్, వాళ్ళు ఇంకా వాడరు. అలాంటప్పుడు వాళ్ళు నన్ను ఎందుకు ప్రేమించరు, నేను చెప్పింది వాళ్ళు ఎందుకు వినరు? ఆ రకంగా ప్రేమించి వాళ్ళతో ప్రేమించబడము వల్లనే నేను నా మెడిటేషన్ స్ప్రెడ్ చేయొచ్చు. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా మెడిటేషన్ ఇంకా ఇప్పుడు ఎందుకు తీసుకోరు, ఎందుకంటే నాకు దేవత అన్నారు కదా. గాడ్ అనేది అర్థమైంది. మాస్టర్ అంటారు కదా సార్, మాస్టర్ అంటే అందరూ మాస్టర్లే, వాళ్లకు తెలియకపోవచ్చు జ్ఞానము, కానీ వాళ్ళల్లో ఉంది మాస్టరిజం అనేది. ప్రతి ఒక్కరు మాస్టరే. నువ్వు మాస్టరిజం చూస్తేనే వాళ్ళు మాస్టర్గా కనిపిస్తారు మీకు.
ఎవరు మాస్టర్ కాదు, అందరు ఈక్వల్. మాస్టర్ అంటే ఎదుటి వాళ్ళు కూడా మాస్టర్ అని చూడడమే దైవత్వం. గాడ్ అంటే మనలోని దైవత్వం ఎదుటి వాళ్ళలో కూడా ఉన్నది చూడడం. అది చూస్తే మనకు అది అర్థమైంది. అందుకే పత్రి సార్ అంత గట్టిగా బండకు గుద్దినట్టుగా అంత బాగా అసలు ఇంత కూడా లేకుండా అనుమానం లేకుండా చెప్పేవాళ్ళు. ఆయన చూస్తున్నారు కాబట్టి చెప్పారు, తను చూడగలిగారు. టైం పట్టింది. అందుకే నేను ఎంత ఆనందం, అబ్బా సార్ ఎంత గట్టిగా చూసుంటారు ప్రతి ఒక్కరిలో దైవత్వాన్ని, ఎంత అదే చూస్తారు. అది కాదు, తనకు అదే చెప్తారు కదా. నేను తిడుతూ ఉన్నా వాళ్ళల్లో అబ్బా ఎంత మంచి ఆకారం ఉంది, కళ్ళు ఎంత బాగున్నాయి, ముక్కు ఎంత బాగుంది అని చూసి నేను ఆనందిస్తుంది కూడా. అది దేవుని స్వరూపాలే కదా మనకి అని చెప్తూ ఉంటే చూసుకుంటేనే కరెక్షన్ చేస్తాను. కాబట్టి మనకి ఇక కోపం ఎలా వస్తుంది? చాలా మంది సార్ అట్లా అన్నప్పుడు వెంటనే రియలైజ్ అయ్యాం. వండర్ఫుల్ మేడం, చాలా అద్భుతమైన విషయాలు తెలుసుకున్నారు. సో ఈ పత్రిజీ స్మృతి స్మరణోత్సవాలు మనకి 23, 24, 25 కడతాల్ కైలాసపురిలో పత్రిజీ శక్తిస్థల్ ప్రాంగణంలో జరగబోతున్నాయి. మీరు కడతాల్ కైలాసపురి విజిట్ చేశారా? దాని గురించి చెప్పండి. ఇప్పుడు అక్కడ ధ్యానం చేయడం, అక్కడి ప్రత్యేకత ఏంటి? సో నేను ఫస్ట్ 2022లో వెళ్ళడం జరిగింది కడతాలో. అదే సార్కు మీట్ అయిన అదే సంవత్సరంలో నేను మీట్ అయ్యారు. అప్పుడే అక్కడికి కూడా వెళ్ళాను, అదే సంవత్సరంలో వెళ్ళాను. ఎందుకంటే మనకు ఒకటి ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ని అక్కడను తీసుకొని వెళ్ళాను. అక్కడ ధ్యానం చేశాను, చాలా బాగా నచ్చింది అనమాట. చాలా డీప్గా వెళ్ళాను, చాలా అద్భుతంగా ఉండే అనుభవము. ఆ ప్రాంగణం కూడా ఎంత సైలెన్స్గా ఒక పీస్ సెంటర్లా అనిపించి నాకు ఇంకా ప్రతి ఒక్క ప్లేస్లో పిరమిడ్స్ ఉండాలి, గుళ్ళు ఉన్నాయి కానీ గుళ్ళు ఉట్టి ప్రేయర్కి, పైపైన ప్రేయర్కి, కానీ పీస్ సెంటర్ పిరమిడ్స్ని చూస్తే అందరికీ పీస్, ఆ ప్రశాంతత, శాంతి అనేది గుర్తు చేయాలి, అక్కడే శాంతి అనేది కనిపిస్తుంది అని చెప్పి అంత ఫీల్ వచ్చింది నాకు. అని ప్రతి ఒక్క బస్ స్టాండ్ ఒక పిరమిడ్లా కట్టాలి, ఉట్టి బస్ స్టాండ్ ఒక రేకుల్లా ఓ ఫ్లాట్గా కాకుండా పిరమిడ్లా కడితే ఉన్న మాస్టర్కి ఆ ఎనర్జీస్ వచ్చి ఒక అనుభూతి వస్తుంది. ఆ దైవమైన ఎనర్జీ దాని మీద పడి యాంప్లిఫై అయ్యి వాళ్ళకు ఒక అనుభూతి కలుగుతుంది. ఎందుకంటే చాలా లోతులో ఉంటాయి కదా మనుషుల యొక్క ఆ వాసనలు, వాటిని బయటకు తీయాలంటే ఎన్నో రకాలుగా మనము ప్రయత్నించాలి. సో ప్రతి ఒక్క పిరమిడ్ ఎందుకు కట్టలేరు, ప్రతి ఒక్క రియల్ ఎస్టేట్ మాస్టర్ ఉన్నారనుకోండి మన పిఎంసి, వాళ్ళకి చెప్పేదాన్ని అనమాట, మీరు కట్టే దాంట్లో ప్రతి ఒక్క మీ ప్రాంగణంలో ఒక పిరమిడ్ని కట్టండి సార్. సో అక్కడ చూసిన స్ఫూర్తితో పిరమిడ్ ప్రచారం కూడా మొదలెట్టారు. సో కడతాల్ కైలాసపూర్లో మీరు 2022లో వెళ్ళారంటే ఓన్లీ మహేశ్వర మహా పిరమిడ్, పార్వతీ పిరమిడ్ కాన్ఫరెన్స్ హాల్స్ ఉన్నాయి అప్పుడు. తర్వాత ఇప్పుడు పత్రిజీ శక్తి స్థల్ ఉంది, అంటే పత్రిజీ సమాధి స్థలాన్ని శక్తి స్థల్ అంటాం. ఆ ప్రాంగణంలో ప్రతి ఇయర్ అక్కడ 3 రోజులు ధ్యానం, గ్రూప్ మెడిటేషన్ అవన్నీ జరుగుతూ ఉంటాయి. మీరు అప్పుడు అలా సాధన చేసి వచ్చారు కదా, ఇప్పుడు పిరమిడ్ ఎనర్జీతో పాటు పత్రిజీ ఎనర్జీ కూడా అక్కడ యాడ్ అయింది. సో అక్కడ మనం ధ్యానం చేయడం ఎంత ఇంపార్టెంట్ అంటారు? సో నేను సార్ ఫస్ట్ టైము విజిట్ చేశాను ఆ శక్తి స్థల్ ఏర్పాటైనాక. అప్పుడు నేను చాలా చక్కగా అక్కడ మెడిటేషన్ చేసుకున్నాను. అప్పుడు నేను సార్ కాళ్ళ దగ్గర ఉండి నేను మెడిటేషన్ చేస్తున్నట్టుగా నాకు అనుభూతి కలిగింది. అప్పుడు అంటే పత్రిజీ శక్తి స్థల్ నిర్మాణం అంటే బిగిన్ అయినాక కూడా వచ్చాను సార్. 2 సార్లు చేసుకున్నాను. అప్పుడు 2022 తర్వాత కూడా చేసుకున్నాను. సో అక్కడ ఇంకా నా గురుగారు కదా, అది నీ శ్వాసే నీ గురువు అనేది రాసింది అక్కడ అనమాట శక్తిస్థల్ పైన. సో చాలా బాగా అనిపించింది అనమాట, ఎందుకంటే నా గురువు ఇంకా అతనే, గురువు ఎల్లప్పుడూ నాలోనే ఉంటుంది కాబట్టి మీ గురువు నీకు సమాధానం ఇస్తారు, నీ శ్వాసే నీ గురువు అని చెప్పి నేను చాలా గట్టిగా నమ్ముతాను. అందుకే నేను ఎప్పుడు శ్వాసతోనే ఉంటాను. కాబట్టి ధ్యానం చేసినప్పుడు నాకు గురువుగారి పాదాలు కనిపించాయి, తన దగ్గర ఉన్నట్టు, తను నా దగ్గర ఉన్నట్టుగా అనిపించింది. మళ్ళీ సెకండ్ టైము నాకు కొంచెం బాధగా ఉన్నప్పుడు నేను వెళ్ళాను. వెళ్ళి స్వామీజీ అదే పత్రిజీ నాకు ఒక మెసేజ్ ఇవ్వండి, నాకు ఎందుకు ఇంత బాధగా ఉంది అంటే ఏమీ ఇవ్వలేదనమాట, నేనే జస్ట్ ఏడ్చి చేసి వచ్చాను. అప్పుడు నాకు అనిపించింది నాలో మార్పు జరిగినంత వరకు గురువుగారు ఏం చేస్తారు, నాకు వచ్చే నాకు వచ్చిన ఈ పరిస్థితులే కదా నాకు గురువులు, ఇంకా పత్రి సార్ ఏం సమాధానం ఏమిస్తారు అని చెప్పేసి నాకు అన్న సమాధానం గురువుని ఇచ్చేశారు కదా, శ్వాస గురువు ఇచ్చారు. పరిస్థితి కూడా ఒక గురువే. అంత రియలైజేషన్ వచ్చింది అంటే ఏమి ఇవ్వలేదు, రియలైజేషన్ ఇచ్చినట్టే. ఇప్పుడు పరిస్థితి వచ్చింది, గురుగారు మెసేజ్ ఇవ్వమంటే ఏమింటారు, ఆ పరిస్థితి కదా నీ గురువు, ఆ రియలైజేషన్ వచ్చేసింది అంటే మీకు పత్రిసారి మెసేజ్ వచ్చేసినట్టే. అందుకే నాకు ఎందుకు గురువుగారు, నేను అందరూ గురు దగ్గరికి వెళ్తే నీకు మెసేజ్ వస్తుంది అంటే నాకు ఏం రాలేదు అంటే నాకు అప్పుడు వచ్చింది అనమాట, పరిస్థితే కదా నీ గురువు. సో ప్రతి ఒక్కటి గురువులే,
అది పత్రి సార్ చెప్పారు మనకి. ప్రతి Wow. ఒక్క మనుషుడు గురువులే, ప్రతి ఒక్క బాధ గురువే, ప్రతి ఒక్క అనారోగ్యం గురువే, ఒక మానసిక బలహీనత గురువే, ప్రతిదీ గురువులే, పరిస్థితుల్లో అవుతుందే కూడా గురువులే. ఇది అల్టిమేట్ రియలైజేషన్. పత్రి సార్ నేను గురువుని కాదు అని మనల్ని అందరినీ డిటాచ్ చేసేశారు. ఎందుకని? ఈ రియలైజేషన్ ఇచ్చేశారు. మీ శ్వాసే మీ గురువు, మీరు ఎదుర్కొనే ప్రతిదీ గురువే, అంటే నేర్పించే వాళ్ళే కదా గురువు. వండర్ఫుల్ రియలైజేషన్ మేడం. అంటే పత్రి సార్ చెప్పిన విషయాల్ని బాగా హైలీ ఎక్స్పెరిమెంట్ చేశారు మీరు. అందుకే పత్రి సార్ అంటారు ఎవరైతే ఎక్స్పెరిమెంట్ చేస్తారో ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు అని. యూ హావ్ టు బికమ్ ఏ స్పిరిచువల్ సైంటిస్ట్ అని. అల్టిమేట్ ఒక స్పిరిచువల్ సైంటిస్ట్తో మాట్లాడుతున్నాము. ఫైనల్గా స్మృతి స్మరణోత్సవాల సందర్భంగా మీ మెసేజ్ మన పిరమిడ్ మాస్టర్స్కి, పిఎంసి ప్రేక్షకులకి మీరు ఏం చెప్తారు? ప్రతి ఒక్కరూ వెళ్ళి అక్కడ ధ్యానానుభూతిని పొంది అక్కడికి వెళ్ళి ధ్యానం చేస్తేనే ఆ అనుభూతి కలుగుతుంది. నేను మాటల్లో చెప్పతని కాదు అది. కాబట్టి అందరూ వెళ్ళి అక్కడ చూడాలి, అక్కడ కాసేపు ఉండాలి అంటే కూడా ఉండొచ్చు. ఎన్నో మనకు సదుపాయాలు కూడా ఉన్నాయి అక్కడ. ఒక 2 రోజులు 3 రోజులు అలా ఒక వెకేషన్ తీసుకోండి, ఫ్యామిలీని తీసుకెళ్ళండి, అక్కడ ఉండండి. ఆ ప్లేసుల్లో ఉంటే మనం ఎవరము అనే అనుభూతి కలుగుతుంది. మనం ఎందుకు వచ్చాము, అసలైన జీవితం అంటే ఏంటి అనే ఎన్నో అద్భుతాలు మనము ఆస్వాదించవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు వెళ్ళాలి, ప్రతి ఒక్కరు అనుభవించాలి సార్. సూపర్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సో ఇది మిత్రులారా, విన్నాం కదా, పత్రిజీ స్మృతి స్మరణోత్సవం సందర్భంగా ఆన్లైన్లో పత్రి సార్ని కలిసి ఆన్లైన్లోనే ఆ సబ్జెక్ట్స్, వారికి ఉన్న ప్రశ్నలకి సమాధానాలు వారే కనుకొని, పత్రి సార్ ఏది మాట్లాడినా, ఏ మెసేజ్ ఇచ్చినా దాన్ని ఎక్స్పెరిమెంటల్గా తనకు తాను రీసెర్చ్ చేసి అనుభవ జ్ఞానం తీసుకున్నారు. అనుభవమే జ్ఞానం అన్నారు కదా పత్రిజీ. దానికి ఏం చేశారు మేడం గారు అంటే సమయమే సాధన, ధ్యాన సాధన చేశారు. అండ్ మేడం పత్రిజీ యొక్క పౌర్ణమి ధ్యానం ప్రత్యేకతను కూడా తెలుసుకున్నారు. మిత్రులారా, పౌర్ణమి సమయాల్లో 9 నుండి 12 వరకు కంటిన్యూస్గా ఫ్లూట్ మెడిటేషన్ చేయించేవారు సార్. ఇప్పుడు అవన్నీ పిఎంసీలో ఉన్నాయి. మనం ఎప్పుడైనా ఆ మ్యూజిక్ పెట్టుకొని సాధన చేయొచ్చు హ్యాపీగా. సో ధ్యానాన్ని పట్టుకున్నారు. అండ్ అనుభవాలు చెప్పడం, వినడం ఎంత ఇంపార్టెంటో వారు అది కూడా అద్భుతంగా తీసుకున్నారు. అండ్ ధ్యానాన్ని బోధించడం. అండ్ ఇంకొక అల్టిమేట్ విషయం ఏం తెలుసుకున్నారు మేడం అంటే, మీకు జరిగే ప్రతిదీ మీ గురువే. మరి పత్రిజీ శక్తి స్థల్ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి, ఈ టైంలో కడతాల్ కైలాసపురికి ఎందుకు వెళ్ళాలి అంటే, మన శ్వాస గురువును పరిచయం చేసిన మన గురువు దగ్గరికి వెళ్ళి మనం అక్కడ శక్తి జ్ఞానాన్ని తీసుకోవడం, మహేశ్వర మహాపిరమిడ్లో ధ్యానం చేయడం. సో వారితో అనుసంధానం అవుతూ సార్ ఏమైనా మెసేజ్ ఇస్తారా అంటే కొంతమందికి రాకపోవచ్చు. మేడం కూడా అన్నారు నాకేం మెసేజ్ రాలేదని. కానీ తర్వాత ఒక స్ఫురణకు వచ్చింది. ఏమని? అసలు నా సమస్య నా గురువు కదా, గురువే వారైనప్పుడు మళ్ళీ పైనుంచి ఎవరు మెసేజ్ ఇస్తారు? అండ్ ఈ మేడం యొక్క జర్నీలో ఓవరాల్గా మన ప్రశ్న సమాధానం మనలోనే ఉన్నాయి, అవి ధ్యానంతో మాత్రమే తెలుసుకుంటాము అనేటువంటి అద్భుతమైన విషయం. అండ్ ఫ్రెండ్గా అంటే మిత్రత్వం గురించి వారు ప్రాక్టీస్ చేశారు. మాస్టరీ, గాడ్, నేను దైవుణ్ణి అని ఎప్పుడు తెలుసుకుంటాం? ఎదుటి వాళ్ళలో దైవత్వాన్ని చూసినప్పుడు. సో పత్రిజీ ఎన్నో రకాలుగా కరెక్షన్ చేసింది కూడా వారు ఆన్లైన్లోనే తెలుసుకొని, ఆఫ్లైన్లో పత్రి సార్కి ఇండియాకు వచ్చి వారితో సాంగత్యం చేయడంతో పాటు పత్రిజీ శక్తి స్థల్ దగ్గర కూడా ఈ మధ్యకాలంలోనే పత్రిజీ ఉన్నత లోకాలకు వెళ్ళిన తర్వాత కూడా అక్కడ సాధన చేసిన వారి అనుభవాలు చెప్పారు. కాబట్టి మిత్రులారా, కడతాల్ కైలాసపురిలో పత్రిజీ శక్తి స్థల్ ప్రాంగణంలో జరగబోయే జూలై 23, 24, 25 3 రోజులు అక్కడికి వెళ్దాం, అక్కడ సాధన చేద్దాం, సజ్జన సాంగత్యం చేద్దాం, పత్రిజీ మనకు అందించిన బోధనలన్నింటినీ అద్భుతంగా స్ఫురణలోకి తెచ్చుకుందాం, మనల్ని మనం తీర్చిదిద్దుకుందాం అని కోరుకుంటూ, జూలై 23 ఈవినింగ్ సాయంత్రం 5 నుంచి ప్రారంభం అవుతుంది. జూలై 25 రాత్రి 8 వరకు కంటిన్యూస్గా మనకు ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సో ఇది ఈనాటి పత్రిజీ స్మృతి స్మరణోత్సవం. అందరూ హాజరవ్వాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.